చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, మటన్ కీమా, అట్నే చాలా రకాల నాన్ వెజ్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. చికెన్లో, మటన్లో, చేపలు కూడా దొరుకుతాయంట. ఇంకా నేనైతే పోతానే ఒక ప్లేట్ ఇడ్లీ, చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసినా మామ. లోపల కూర్చోదానికి కూడా మంచి ప్లేస్ ఉంది. ఒక 20-30 మంది అయితే కూర్చోవచ్చు ఒకేసారి ఆడ. ఇంకా ఇడ్లీ రొంత తుంచుకొని ఆ చికెన్ కర్రీలో ముంచుకొని ఒక చికెన్ మొక్క పెట్టుకొని తిన్నా. నా సామిరంగా టేస్ట్ అయితే భయంకరంగా ఉన్నది. మా ఫ్రెండ్ గాడు ఒక ఎగ్ దోశ, బోటి కర్రీ అయితే తీసుకున్నాడు మామ. ఇంకా దాన్ని తిని మామ ఇది కూడా భయంకరంగా ఉంది మచ్చా అని చెప్పినాడు. ఇంకా నేను ఒక పరోటా, మటన్ కర్రీ అయితే తీసుకున్నా. ఇంకా పరోటా ఎత్తుకొని నీట్గా సేరవాలో పల్లాడిచ్చి ఆ మటన్ మొక్క ఒకటి పెట్టుకొని తిన్నా. దీని టేస్ట్ కూడా అదిరిపోయింది. విషయానికి వస్తే ఇక్కడ మటన్ ఐటమ్ ఏదైనా 200 రూపాయలే మామ. అట్నే చికెన్ కర్రీ ఏది తీసుకున్నా 130 రూపాయలే. చికెన్ కర్రీ అయినా, ఫ్రై అయినా. బోటి అయితే 130 రూపాయలు. నేను పోయినప్పుడు 7 గంటలకు పోయినా, ఎవ్వరు లేరు. ఒక 7:30, 8కి జనాలు తుక్కుతుక్కుగా వచ్చేస్తున్నారు. చాలామంది ఫ్యామిలీలతో గట్టు వచ్చేస్తున్నారు మా వాడికి. తిరుపతిలో నైట్ టైము మంచి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఈ రీల్ అయితే సేవ్ చేసుకో. అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండే మాస్టర్ మైండ్స్ కాలేజ్ ఆపోజిట్ స్ట్రీట్లో అయితే ఉంటుంది హనీ మెస్. ఉంటాం మళ్ళీ, పైసా బాయ్.